తెలిసి పసివాళ్ల బ్రతుకు పాడు చేశావు. నీవింత కఠినుడు అవుతావు అనుకోలేదు. ఇలా తోబుట్టువును ఉసురు పెడితే ఊరికే పోతుందా? పాండవుల ప్రతాపం కన్నా కౌరవుల ఐశ్వర్యాలు శాశ్వతాలనుకుంటున్నావేమో. అది ఎన్నటికీ కాదు. ప్రతాపాల పేరెత్తి నన్ను బెదిరిస్తావా సుభద్ర? పాండవుల ప్రతాపాలు నాదాకా ఎందుకు? నా శిష్యుడు దుర్యోధనుడు చాలు. 1000 మంది భీములు 1000 మంది అర్జునులైనా వాని కాలి గోటికి తిట్టురారు. మావయ్య, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మా నాన్న ఇక్కడ లేకపోయినా నేనున్నాను. ఏం చేస్తావో? ఏం చేస్తానా? అభిమన్యు, మావయ్య మీదకి తిరుగుబాటు చేసి నాకు అప్రతిష్ఠ తెస్తావా? ఇదేమీ తిరుగుబాటు కాదు, వీరోచితంగా ప్రవర్తిస్తున్నాను. మావయ్య, కౌరవులు మీరనంత ప్రతాపవంతులే అయితే ఆ లక్ష్మణ కుమారుని వెంటబెట్టుకుని రమ్మనండి. ఆ దుర్యోధన దుశ్శాసన కర్ణ శకునుల్ని వారి చతురంగ బలాన్ని చీల్చి చెండాడి హస్తినాపురం దాకా తరిమి కొట్టి వీరవిహార స్వయంవరంలో శశిని నేను దక్కించుకుంటాను. మీకు వాళ్లకు ఆ మాత్రం ధైర్యం ఉంటే చాటించండి స్వయంవరం. తెలుస్తుంది శశి వాళ్ళదో నాదో.